హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంకేష్. ఇవాళ మరో కొత్త టాపిక్ తో మీ ముందుకు వచ్చాను. సో మరి అదేంటో కాదు, బేసిక్ బ్యాంకింగ్ అండి. బేసిక్ బ్యాంకింగ్ అంటే ఏంటో కాదు, ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుకుందాం. సో బేసిక్ బ్యాంకింగ్ అంటే అసలు ఫస్ట్ వచ్చేసి బ్యాంక్ అంటే ఏంటి, వాట్ ఈస్ అ బ్యాంక్? బ్యాంక్ అనేది ఇట్స్ ఎ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ దట్ యాక్ట్స్ యాజ్ అన్ ఇంటర్మీడియటరీ బై రిసీవింగ్ మనీ ఫ్రమ్ డిపాజిటర్స్ అండ్ లెండింగ్ ఇట్ టు బారోవర్స్. అంటే ఏం చేస్తుంది బ్యాంకు? ఒక ఫైనాన్షియల్ సంస్థ కాబట్టి మనీ అనేది డబ్బులు వచ్చేసి డిపాజిటర్స్ దగ్గర నుంచి తీసుకొని దాన్ని ఇతరులకి అప్పుగా ఇస్తుంది. దీన్నే లెండింగ్ టు బారోవర్స్ అంటున్నారు ఇక్కడ. సో వాట్ ఆర్ బ్యాంకింగ్ ఫంక్షన్స్? బ్యాంకింగ్ ఫంక్షన్స్ ఏంటి? సేమ్ అదే, మనీ అనేది పబ్లిక్ నుంచి చేసుకొని వాటిని లెండింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ ఎక్కడైనా అది చేయొచ్చు, రెండు చేస్తుంది. ఎందుకంటే ఒట్టి లోన్లు ఇవ్వడం వల్ల మాత్రమే బ్యాంక్ వచ్చేసి ఆదాయం రాదు కదండి, దాన్ని ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి. సో వీళ్ళు ఏం చేస్తారు, కొన్నిసార్లు కొంచెం మార్కెట్లు, స్టాక్ మార్కెట్ వాటిలో కూడా పెట్టడానికి ట్రై చేస్తారు. సో అదే ఇక్కడ లెండింగ్ టు బారోవర్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పేసి చేస్తున్నారు అన్నమాట. బ్యాంక్స్ ఇన్ ఇండియా వచ్చేసి రకాలు ఉన్నాయండి. ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి బ్యాంక్స్. కమర్షియల్ బ్యాంక్స్ అనేటివి ఉన్నాయి, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయి, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయి, తర్వాత వచ్చేసి ఫారిన్ బ్యాంక్, రీజనల్ బ్యాంక్స్ ఉన్నాయి, కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయి, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయి, అగ్రికల్చర్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయి, ల్యాండ్ డెవలప్మెంట్ బ్యాంక్స్ ఉన్నాయి. సో వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంది ఇక్కడ. ఫస్ట్ వచ్చేసి మనం బ్యాంకింగ్ లో షెడ్యూల్ బ్యాంక్స్ అనేవి ఉన్నాయండి. సో ఇవి ఎప్పుడు జరిగింది? 1934లో ఆర్బీఐ కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. అప్పుడు వచ్చేసి ఇది సెకండ్ షెడ్యూల్ లో ఈ బ్యాంక్స్ అనేవి ఏర్పాటు అయ్యాయండి మనకి. వాటిలో వచ్చేసి ఫస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. ఏంటి? ఇట్స్ ఏ గ్రూప్ ఆఫ్ బ్యాంక్స్ హ్యాస్ లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ మెట్రో, అర్బన్, రూరల్ ఏరియాస్ త్రూఅవుట్ ది కంట్రీ. బ్యాంకులకు అనేవి చాలా బ్రాంచ్లు వచ్చేసి మెట్రో ఏరియాల్లో, అర్బన్ ఏరియాలో, రూరల్ ఏరియాలో ఉంటాయి. కంట్రీ మొత్తం, మన దేశం మొత్తం విస్తరించి ఉంటుంది. ఇట్ కాంట్రిబ్యూట్ 75% ఆఫ్ డిపాజిట్స్. ఇక్కడ ఇందులో వచ్చేసి 75% సెంట్రల్ గవర్నమెంట్ డిపాజిట్స్ ఉంటాయి. అండ్ దే ఆర్ హ్యావింగ్ రైట్ టు డెసిషన్ మేకింగ్. వీళ్ళు ఎందుకంటే అంత పర్సెంటేజ్ అప్పుడే వాళ్ళకి వచ్చేసి డెసిషన్ మేకింగ్ అనేది వాళ్ళు తీసుకోగలరు. ఏ కంపెనీలో అయినా 50% పైన ఉన్న వాళ్ళకే కదా డెసిషన్ మేకింగ్ అనేది ఉండేది. సో అదే ఇక్కడ అప్లికబుల్ అవుతుంది. సో ఇది కూడా ఒక బిజినెస్ టైప్. తర్వాత వచ్చేసి కాంట్రిబ్యూషన్ కాంట్రిబ్యూట్స్ ఆఫ్ ది టోటల్ అడ్వాన్స్ ఆఫ్ ది ఆల్ కమర్షియల్ డిపాజిట్. ఈ కమర్షియల్ డిపాజిట్స్ ఎలా ఎంత ఉండాలి, క్యాష్ రిజర్వ్ ఇన్ ఎనీ కైండ్, ఏ విధంగా చూసినది 70% ఉండేటట్టు చూసుకుంటారు. సో మోస్ట్ హ్యావ్ లార్జ్ డిపాజిట్స్ అండ్ అసెట్స్. ఎవరికి ఎక్కువ ఉంటాయంటే సో సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఉంటుంది. ఆల్ కైండ్ ఆఫ్ కోర్ అండ్ మోడర్న్ బ్యాంకింగ్ ఫంక్షన్స్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, అన్ని కోర్ అండ్ మోడర్న్ బ్యాంకింగ్ ఫంక్షన్స్ ని ఇక్కడ వీళ్ళు అవలంబిస్తారు. తర్వాత వచ్చేసి రీజనల్ రూరల్ బ్యాంక్స్ అండి. సో రీజనల్ రూరల్ బ్యాంక్స్ ని ఆర్ఆర్బీస్ అంటారు మామూలుగా షార్ట్ ఫామ్ లో. సో వీటిని ఓపెన్ ఎవరు చేస్తారంటే పెద్ద నేషనలైజ్డ్ బ్యాంక్స్. సో చూడండి, ఆర్ఆర్బీస్ ఓపెన్ బై సమ్ బిగ్ నేషనలైజ్డ్ బ్యాంక్స్, అంటే పెద్ద నేషనలైజ్డ్ బ్యాంక్స్ మాత్రం ఓపెన్ చేస్తాయి. వీటి ఓనర్షిప్ ఎంత ఉంటుంది? జాయింట్లీ. సో వాళ్ళకి కొన్ని ఓన్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. సో వాటిలోకనే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి 50% కాంట్రిబ్యూట్ చేస్తుంది. కన్సర్న్ స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి ఒక 50 సెంట్రల్ వచ్చేసి 50 చేస్తే కన్సర్న్ స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి 15% వేస్తుంది. పబ్లిక్ సెక్టార్స్ వచ్చేసి విఐపీలు కానీ మిగతా సెక్టార్స్ లో పబ్లిక్ సెక్టార్ లో ఒక 35% అనేది కాంట్రిబ్యూషన్ వస్తుందండి. సో ఇదే ఇప్పుడు మనకి చెప్పింది. తర్వాత వచ్చేసి ప్రైవేట్. మరి ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అండి. ఇక్కడ వచ్చేసి దేర్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ఇండియా అండ్ దేర్ షేర్ హోల్డింగ్స్ ఆర్ విత్ ది పబ్లిక్. సో ప్రైవేట్ బ్యాంకులు వచ్చేసి ఇండియాలోనే పుడతాయి. సో వీటి షేర్ హోల్డింగ్స్ కూడా ఇండియాలోనే పబ్లిక్లోనే ఉంటాయండి, పబ్లిక్తో ఉంటాయి. అండ్ లార్జ్ బిజినెస్ హౌస్ ప్రైవేట్ బ్యాంక్స్ ఓల్డ్ జనరేషన్. సో వీటిలో వచ్చేసి ఎక్కువ లార్జ్ వచ్చేసి పాత జనరేషన్లోనే ఉన్నాయండి. సో స్మాల్ బ్యాలెన్స్ షీట్ సైజ్ ఉంటాయి వీటిల్లో ప్రైవేట్ బ్యాంకులు. రీజనల్ ఆపరేషన్స్లో కూడా పాలు పంచుకుంటాయి. ది ట్రెడిషనల్ స్టైల్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ యాక్టివిటీస్, అంటే ఇక్కడ ఇవి ట్రెడిషనల్గానే రన్ అవుతాయి, పాత పద్ధతుల్లోనే ఉంటాయి. సో హ్యాండ్ బుక్ కీపింగ్ కానీ, ఈ విధంగా బుక్ కీపింగ్ ఇవన్నీ హ్యాండ్ మేడ్ కూడా కొన్ని యూస్ చేస్తారు. వీటిలో కొన్ని వచ్చేసి యునైటెడ్ వెస్టర్న్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, సెంచురియన్ బ్యాంకు, ఇటువంటివండి. సో న్యూ జనరేషన్ ఇన్కార్పొరేటెడ్ పోస్ట్ 1993 తర్వాత వచ్చిన బ్యాంక్స్ ఏంటంటే కొత్త జనరేషన్లో ఇన్కార్పొరేటెడ్ బ్యాంక్స్ వచ్చేసి టెక్నాలజీ డ్రివెన్ అండి. టెక్నాలజీతో ఇవి స్టార్ట్ అయ్యి ఎలాగంటే వీటికి వచ్చేసి మోడర్న్ స్టైల్ ఫంక్షన్స్ ఉంటాయండి. అండ్ కంపారబుల్ టు ఫారిన్ బ్యాంక్స్ ఓపెన్ ఇన్ ఇండియా. లైక్ మనం ఏం చేస్తామంటే ఈ టెక్నాలజీ డ్రివెన్తో మనం ఫారిన్ బ్యాంక్స్ ఏ విధంగా వర్క్ అవుతాయో అదే విధంగా ఇవి కూడా మనకు వర్క్ అవుతాయి. వీటిలో ఎగ్జాంపుల్ వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసి బ్యాంకు, యాక్సిస్, ఇవి వచ్చేసి కొంచెం పాపులర్ అండి మన ఇండియాలో. సో అందుకని చెప్పాను. సో ప్రైవేట్ బ్యాంకు ట్రెడిషనల్ చెప్పాను కదా, అవి వచ్చేసి మాన్యువల్ గా ఇంకా కూడా వాళ్ళు ఆ బుక్స్ అనేవి మాన్యువల్ గా కూడా ఇంకా చేస్తా ఉన్నారు. దాని గురించి ఇది. ఫారిన్ బ్యాంక్స్ అనేటివి
ఫారిన్ లో ఇన్కార్పొరేట్ అయ్యి తర్వాత వచ్చేసి మన ఇండియాకి లైసెన్స్ తీసుకొని వస్తాయండి ఆర్బీఐ ద్వారా. సో వీటిని మాత్రమే ఫారిన్ బ్యాంక్స్ అంటారు. ఈ ఫారిన్ బ్యాంక్స్ వచ్చేసి చాలా పెద్దవి. ఫారిన్ బ్యాంక్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ మెట్రోపాలిటన్ సిటీస్. ఎక్కువగా వచ్చేసి ఎక్కడ ఉంటాయి? మెట్రోపాలిటన్ సిటీస్ అంటే పెద్ద పెద్ద టౌన్ లో, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఇటువంటి వాటిల్లో. ఇంకా వచ్చేసి కమర్షియల్ సెంటర్స్ అంటే మన షాపింగ్ మాల్స్ ఇటువంటి వాటిలో ఎక్కువగా కనబడతాయి. ది బ్యాంక్ ఆపరేషన్స్ ఆర్ టెక్నాలజీ డ్రివెన్. చెప్పాను కదా, వీటిలో వచ్చేసి ఎక్కువ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరుగుతాయి కదా, టెక్నాలజీతో ఎక్కువ ముడిపడి ఉంటాయి ఇవి. ఫర్ లైక్ ఫారిన్ ఎక్స్చేంజ్ కానీ, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్, ఫినాన్స్ అండ్ మర్చెంట్ బ్యాంకింగ్, ఈ విధంగా అండి. కోఆపరేటివ్ బ్యాంకింగ్ వచ్చేసి కోఆపరేటివ్ బ్యాంక్స్ ఆర్ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్స్ మెయిన్ రెగ్యులేటర్స్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్. చెప్పాను కదండి, ఇవి కోఆపరేటివ్ అంటేనే కోఆపరేట్ చేయడం జనాలకి, లేదా జనాల మంచి కోసం శ్రేయస్సు కోరి చేయడం. ఇందులో ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ వీటిని స్థాపించడానికి జరుగుతుంది. సో ఈ న్యూస్ ఆఫ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఆర్ కోఆపరేటెడ్ మోర్ దెన్ వన్ స్టేట్. ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేవి ఒక స్టేట్ కన్నా ఎక్కువ రాష్ట్రాల్లో ఎక్కువగా వీటిని ఓపెన్ చేస్తారు. అసెట్ అండ్ లయబిలిటీ ఆర్ మచ్ స్మాలర్. వీటిలో ఏంటంటే వీటి ఆస్తులు కానీ వీటి అప్పులు కానీ చాలా తక్కువగా ఉంటాయి. వీళ్ళ మోటో ఏంటంటే నో ప్రాఫిట్ నో లాస్. ఇక్కడ వీళ్ళ మెయిన్ మోటో నో ప్రాఫిట్ నో లాస్ అండి. ది కోఆపరేటివ్ బ్యాంక్స్ ఆపరేట్స్ ఆన్ నో ప్రాఫిట్ అండ్ లాస్. అదే చెప్పాను కదండి. సో పదే ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళ మెయిన్ ఉద్దేశమే అది. సో అందువల్లే మనకి ఎక్కువ రుణమాఫీలని, వడ్డీ లేని రుణాలని సో మన రీజనల్ ఏరియాలో చూస్తూ ఉంటాం కదండి. యూనియన్ బ్యాంక్ లో పొదుపు లక్ష్మి అవి ఇవి అంటుంటారు. సో ఈ విధంగా అది. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ కోఆపరేషన్ అండ్ కమర్షియల్ బ్యాంక్స్ విత్ ప్రాఫిట్ ఆబ్జెక్ట్ ఆఫ్ హోల్డర్స్. ఇక్కడ ప్రిన్సిపల్స్ వచ్చేసి కోఆపరేషన్ అండ్ కమర్షియల్ బ్యాంక్స్ తేడా ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంటుంది కదండి. ఆబ్జెక్ట్ ఎవరికి? కమర్షియల్ బ్యాంక్స్ వచ్చేసి ప్రాఫిట్ కావాలా అంటే షేర్ హోల్డర్స్ బతకాలి కాబట్టి వాళ్ళకి అవి కావాలి కాబట్టి వాళ్ళు ప్రాఫిట్ మోటో చూసుకుంటారు. వీళ్ళకి మోటో అంటే ప్రాఫిట్ మోటో అనేది ఉండదు. ట్రెడిషనల్ ఫంక్షన్స్ ఆఫ్ బ్యాంకింగ్ అండి. ఇందులో వచ్చేసి డిపాజిట్ టేకింగ్ ఉంటుంది. ఇందులో వచ్చేసి డిపాజిట్ టేకింగ్ అని అంటే కరెంట్ అకౌంట్లు ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే మనకి వాళ్ళు ఇంట్రెస్ట్ ఇవ్వరు, కానీ మనం ఇక్కడ కరెంట్ అకౌంట్స్ అంటే కస్టమర్స్ కి బ్యాంక్ అనేది ఎటువంటి ఇంట్రెస్ట్ పే చేయదండి. సేవింగ్ అకౌంట్ లో అయితే బ్యాంక్ కొంత మినిమల్ అమౌంట్ అనేది పే చేస్తుంది. దాన్నే వచ్చేసి మనం సేవింగ్స్ అకౌంట్ అంటాం. నేను చెప్పాను కదండి స్టార్టింగ్ లోనే, అది ఒక 6 to 7% వస్తుందని. అదే అనేది. సో డిమాండ్ డిపాజిట్ కూడా ఉంది ఇక్కడ. అంటే డిపాజిట్ టేకింగ్ లో ఇక్కడ టైప్స్ అండి. ఫస్ట్ సేవింగ్ అకౌంట్ వస్తుంది. సో మనం ఇప్పుడు సేవింగ్స్ కోసం వేస్తాము, మనకి ఎప్పుడు కావాలన్నా మనం అమౌంట్ తీసుకోవచ్చు. వీటిలో ఏం చేస్తారంటే మినిమల్ ఇంట్రెస్ట్ ఇస్తారండి కొంచెం. సో చెప్పినట్టుగా తక్కువే వస్తుంది. సో ఈ బ్యాంక్స్ వచ్చేసి రీపేయబుల్ ఆన్ డిమాండ్ ఆఫ్ కస్టమర్. ఎప్పుడు కస్టమర్ అడిగితే అప్పుడు ఇవ్వాలి. ఇంకోటి కరెంట్ అకౌంట్. ఇక్కడ వచ్చేసి కరెంట్ అకౌంట్ వచ్చేసి బ్యాంక్ అనేది మనకి ఎటువంటి వడ్డీ ఇవ్వదు, కానీ ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం అనేది ఇస్తుంది. ఇప్పుడు మనకి డబ్బులు ఎమర్జెన్సీ రేపో ఎల్లుండో వస్తాయి అనుకున్నప్పుడు మనం ఓవర్ డ్రాఫ్ట్ తీసుకుని మన బిజినెస్ పనులకు కానీ వేటికైనా పేమెంట్ చేసేసి అమౌంట్ వచ్చిన వెంటనే కట్టాలి. కానీ వాళ్ళు మనం అడిగిన గడువు కన్నా ముందే కట్టాలి. వాళ్ళు ఇచ్చిన గడువు దాటితే మళ్ళీ దానికి ఇంట్రెస్ట్ అనేది వాళ్ళు యాడ్ చేసి తీసుకుంటారు. సో కరెంట్ అకౌంట్ మాక్సిమం బాగా బిజినెస్ చేసే వాళ్ళు, సో ఎక్కువ ట్రాన్సాక్షన్ లాక్స్ లో చేసే వాళ్ళు ఎక్కువ కరెంట్ అకౌంట్స్ వాడతారు. మనకి నార్మల్ గా అయితే కరెంట్ అకౌంట్ అంత అవసరం ఉండదు. కొంతమంది మల్టిపుల్ అకౌంట్స్ యాక్సెస్ చేయడానికి కూడా కరెంట్ అకౌంట్స్ వాడతారు. ఇతర దేశాల్లో ఉండడానికి, ఇతర దేశాల కరెన్సీని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయడం, వీటి కూడా కొంతమంది వాడతారండి. సో డిపాజిట్ టేకింగ్ లో టర్మ్ డిపాజిట్స్ ఉన్నాయండి. ఇవి వచ్చేసి ఫస్ట్ ఇది ఫిక్స్డ్ డిపాజిట్. ఫిక్స్డ్ డిపాజిట్ అంటే మీకు తెలుసు. సో ఇది ఫిక్స్డ్ అండి. ఇక్కడ టైం అనేది మారదు. ఇక్కడ వచ్చేసి ఇంట్రెస్ట్ నామినల్ ఇంట్రెస్ట్, అదే మినిమల్ ఇంట్రెస్ట్ కడతారు. తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి టైం పీరియడ్ తో మాత్రమే తీసుకోగలం. సో ఇది ఫిక్స్డ్ ఆ టైం కి. తర్వాత వచ్చేసి టర్మ్ డిపాజిట్ ఉందండి. అది కొంత టైం మాత్రమే టర్మ్. ఇప్పుడు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు ఈ విధంగా ఒక టైం తీసుకుంటే ఆ టర్మ్ వరకు అది వస్తుంది. తర్వాత వచ్చి రికరింగ్ డిపాజిట్ అంటే మంత్లీ మనం వచ్చేసి కట్టుకుంటా వస్తాం. సపోజ్ ఈ మంత్లీ 2,000 నేను సేవ్ చేయాలా అనుకుంటే మంత్లీ 2,000 ఫస్ట్ నెల 2,000 వేస్తే దానికి 2,000కి వడ్డీ వస్తుంది. సెకండ్ నెల 2,000 కడతాను, అప్పుడు మొత్తం 4,000కి 3వ నెలలో వడ్డీ వస్తుంది. ఈ విధంగా రికరింగ్ డిపాజిట్ అనేది ఇది వర్క్ అవుతుంది. దీనికి కూడా నామినల్ ఇంట్రెస్ట్ వస్తుంది. కాకపోతే ఈ ఫిక్స్డ్ డిపాజిట్ తర్వాత వచ్చేసి మన టైం డిపాజిట్ కన్నా ఎక్కువ వస్తుందండి. ఇందులో కొంచెం పర్సెంటేజ్ అనేది ఎక్కువ. సో దీనివల్ల మనకి కొంచెం ఉపయోగం అనేది ఉంటుంది. నామినల్ ఇంట్రెస్ట్ అయినా కొంచెం ఎక్కువగా ఉంటుంది రికరింగ్ డిపాజిట్ లో. సో ఇది సజెస్టబుల్. కాకపోతే ప్రతి డిపాజిట్ మళ్ళీ మనం ప్రీ క్లోజ్ కూడా చేసుకోవచ్చు. వాటి గురించి మనం ఇంకా ముందుకెళ్ళంగా
తర్వాత తర్వాత క్లాస్ లో చూసుకుందాం. తర్వాత వచ్చేసి అడ్వాంటేజెస్ ఆఫ్ సేవింగ్స్ అకౌంట్. అసలు సేవింగ్స్ అకౌంట్స్ అడ్వాంటేజెస్ ఏంటి? ఫస్ట్ సేఫ్టీ, రెండోది లిక్విడిటీ, అంటే మనకి అమౌంట్ అనేది లిక్విడ్ అమౌంట్ రూపంలో ఉంటుంది. అంటే మనకు కావాల్సినప్పుడు వచ్చే అవకాశాలు ఎక్కువ, ఎప్పుడు కావాలన్నా వెళ్ళి బ్యాంక్ తీసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఎర్నింగ్, సో ఇంట్రెస్ట్ అనేది కూడా ఇక్కడ మనకు వస్తుంది. కొద్దిగా గొప్ప వడ్డీ అయితే బ్యాంక్ మనకు చెల్లిస్తుంది. ఎగ్జంప్షన్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్, దీంట్లో ఏంటి మనకి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి కూడా విముక్తి కలుగుతుంది. సో కొద్దిగా గొప్ప అంటే మనం కొంచెంగా సేవ్ చేసుకున్న అమౌంట్ కాబట్టి. ట్రాన్సాక్షన్ రికార్డ్స్, ఇప్పుడు మన ట్రాన్సాక్షన్ రికార్డ్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్, ఇప్పుడు కావాలంటే అప్పుడు మనం స్టేట్మెంట్ చూసుకోవచ్చు. చెక్ బుక్ ఫెసిలిటీ కూడా ఇక్కడ ఉంటుంది. మనకి చెక్ బుక్ కూడా బ్యాంక్స్ అనేది ఇస్తుంది. లెండింగ్ అంటే అసలు అప్పు తీసుకోవడం లేదా ఇవ్వడం. ఫస్ట్ అప్పు ఇవ్వడం అంటారు లెండింగ్ ని. సో లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఉంటాయి వీటిలో. లెండింగ్ ఈస్ క్లాసిఫైడ్ ఇన్ 2 టైప్స్. దే ఆర్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్. చెప్పాను కదండి, ఇప్పుడు అలా అప్పులు ఇవ్వడాన్ని 2 రకాలుగా వీళ్ళు క్లాసిఫై చేశారు బ్యాంకింగ్ తరపు నుంచి. అదేంటి, ఒకటి లోన్లు, 2 అడ్వాన్సులు. ఇప్పుడు ఏమవుతుంది, లోన్లు అనేది మనకు తెలుసు, తీసుకుంటాము అయిపోతుంది. అడ్వాన్స్ ఇక్కడ వచ్చేసి అడ్వాన్స్ రూపంలో తీసుకుంటారు. ఇక్కడ చూడండి, ఇంట్రెస్ట్ స్ప్రెడ్ ఆర్ ది గ్యాప్ బిట్వీన్ యావరేజ్ ఇన్ ఇంట్రెస్ట్ రేట్స్. గ్యాప్ ఈజ్ నథింగ్ బట్ డిఫరెన్స్. ఇంట్రెస్ట్ స్ప్రెడ్ అనేది గ్యాప్ కి యావరేజ్ ఇంట్రెస్ట్ కి మధ్య గ్యాప్ అనేది. సో దాన్నే వచ్చేసి డిఫరెన్స్ అంటాం. ఇంట్రెస్ట్ ఇన్కమ్ లార్జ్ చంక్ గా ఉంటుందండి. ఇక్కడ ఏంటంటే ఇంట్రెస్ట్ వల్ల వచ్చే అమౌంట్ చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. సో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ వస్తాయి ఇక్కడ. తర్వాత అవి వచ్చేసి లాస్ ఆఫ్ ఇన్కమ్. ఇప్పుడు కొంతమందికి బ్యాంక్ లో లోన్ ఇస్తుంది, వాళ్ళు కడతారో లేదో కూడా తెలియదు. అది వాళ్ళు కట్టకపోతే అది బ్యాంక్ లాసే కదా. సో దాన్ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటారు. సో ఇన్ సమ్ కేసెస్ ఇన్కమ్ లాస్ ఆల్సో క్యాపిటల్ ప్రివెంట్ లోన్స్ టర్నింగ్ ఇంటూ ఎన్పిఏ. ఇలాంటి కొన్ని కేసులు ఏమవుతుంది, ఇన్కమ్ లాస్ కూడా క్యాపిటల్ ప్రివెంట్ లోన్స్ కి వెళ్ళిపోతుంది అనమాట. కొన్ని లోన్స్ రావు, వీళ్ళకి వచ్చే ఇన్కమ్ అనేది ఆగిపోద్ది. లోన్లు ఇప్పుడు బ్యాంక్ 10 లక్షలు లోన్ ఇచ్చేసి ఒక 5 లక్షలు రికవర్ చేసుకుని 5 లక్షలు రికవర్ చేసుకోలేకపోయినప్పుడు అదేమవుతుంది, ఆ 5 లక్షలు అనేది నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అయిపోతుంది బ్యాంక్ కి. సో అది బ్యాంక్ వస్తుందో రాదో తెలియదు. సో వాటిల్లో కూడా డౌట్ఫుల్, వస్తుందో రాదో తెలియకపోతే డౌట్ఫుల్, అసలు రాదు అని కన్ఫర్మ్ అయితే అది లాస్, అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్. సో ఈ విధంగా ఉంటుంది. సో ఇంకోటి ఎరోషన్ ఆఫ్ ఇట్స్ ప్రాఫిట్ అండ్ క్యాపిటల్, ది బ్యాంక్ నీడ్స్ టు టేక్ ద అడిక్వేట్ కేర్. సో అప్పుడు ఏం చేస్తుంది బ్యాంకు, దాని ఇన్కమ్ అనేది ఎరోషన్ అంటే క్రమబద్ధంగా తగ్గుతా వస్తే ఏం చేస్తుంది బ్యాంక్ అనేది దానికి తగిన చర్యలు తీసుకోవడానికి ట్రై చేస్తుంది. అలాగే ముందు జాగ్రత్తగా ఉంటుంది. కాషన్ అండ్ సూపర్విజన్, బ్యాంక్ ఇప్పుడు ముందు జాగ్రత్తతో తర్వాత ముందు జాగ్రత్త కాక ఇంకా ఫ్యూచర్ గురించి కూడా ఆలోచిస్తుంది. చాలా తెలివిగా అప్రోచ్ అవుతుంది కస్టమర్స్ ని ఎలా చేయించాలి అని. మానిటరింగ్ బై బ్యాంక్స్ అండ్ మేనేజ్మెంట్ అట్ వేరియస్ లెవెల్స్. ఈ మానిటరింగ్ ఏం చేస్తుంది బ్యాంక్స్ అనేది, మానిటరింగ్ కూడా ఆ కస్టమర్ ట్రాన్సాక్షన్స్ గానీ అన్నిటిని వేరియస్ లెవెల్స్ లో చెక్ చేసుకుని వాళ్ళు మన దగ్గరికి అయితే రావడం జరుగుతుంది. ఇది సో ఈ వీడియోని ఇంతటితో మనం క్లోజ్ చేద్దామండి. థ్యాంక్ యూ, గుడ్ నైట్.